ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే నా గుండెల్లో మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు, హక్కును చేర్చుకున్నారు. కానీ కొన్ని పత్రికలు, కొన్ని చెత్త పత్రికలు ఇష్టం వచ్చినవి రాశారు. వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను ఏదన్నా ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఒక్కటి ఏ రోజన్నా నిరూపిస్తే అనంతబాబు అనేవాడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడు, రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటాడు. నిరూపించలేకపోతే పత్రికలు మూస్తారా, రాజకీయాలను తప్పుకుంటారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి మనకు తెలిసిందే కదా. అయితే ఈ కేసులో అనేక పొలిటికల్ ట్విస్ట్లు, ఎమోషనల్ టర్న్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో చివరి తీర్పు తేలబోతుందనగానే మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు రాజమండ్రిలో గ్లోరీ లేబర్స్ దగ్గర డ్రైవింగ్ పనులు, చిన్న పొలిటికల్ వర్క్స్ చేస్తూ బతుకుతున్నాడు. ఆయన్ని ఎమ్మెల్సీ అనంతబాబు పొలిటికల్ పిఏలా కూడా కొన్ని పనులకు ఉపయోగించేవాడని చెప్పారు. అంటే కాన్స్టిట్యుయెన్సీ వర్క్స్, పర్సనల్ వర్క్స్, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్. ఇలా పొలిటికల్ సర్కిల్లో తిరుగుతూ ఉండేవాడు సుబ్రహ్మణ్యం. 2022 మేలో ఏకంగా న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా ఊగిపోయింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని ముందు ప్రకటించారు. కానీ కుటుంబం, ఫ్రెండ్స్ మాత్రం ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదని ఒక డౌట్ని రేజ్ చేశారు. మొదట పోలీసులు కూడా ఈ కేసుని ఒక యాక్సిడెంట్గానే తీసుకున్నారు. కానీ గ్రాడ్యువల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ డీటెయిల్స్ అయితే బయటకొచ్చాయి. సుబ్రహ్మణ్యం మృతి సాధారణంగా జరగలేదని తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట్లోని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. మాటా పెరిగి కొన్ని అవమానకరమైన విషయాలు చెప్పాడని, ఆ క్రమంలోనే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చోటు చేసుకున్నాయని తెలిసిందే. ఇక ఈ గొడవ తర్వాత కోపంతో ఊగిపోయిన ఆ ఎమ్మెల్సీ అతనిపై ఫిజికల్గా దాడి చేశాడు. దాంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు కంక్లూడ్ చేశారు. అసలు ఎమ్మెల్సీ హౌస్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో బయటికి రావడం స్టార్ట్ అయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కలిపి చూసి పోలీస్ ఒక ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్రాసెస్లో ఇనీషియల్ యాక్సిడెంట్ థియరీగా టోటల్గా కొలాప్స్ అయింది. అసలు ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఇన్వెస్టిగేషన్లో తేలిందే. దీంతో ఈ కేసు ఒక్కసారి సెన్సేషన్గా మారింది. అనంతబాబుపై మర్డర్ ఛార్జ్ పడింది. దానికి తోడు క్యాస్ట్ యాంగిల్ కూడా అటాచ్ అవ్వడంతో దళితులకి సంబంధించిన ఆర్గనైజేషన్లు ప్రొటెస్టులు చేశాయి. అలాగే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ వాళ్లు పెట్టిన ప్రెషర్ వల్ల ఈ కేసు స్పీడ్గా ట్రయల్కి వెళ్ళింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్నెస్ ని చూపిస్తూ సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావుని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేసింది. అంటే ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్తో కోర్టులో ఫైట్ చేయడానికే ఈ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు 22 జూలై ఈ కేసుకి ఒక క్రూషియల్ డే. ఎందుకంటే రాజమండ్రి SC/ST కోర్టులో ఫైనల్ వర్డిక్ట్ ని అనౌన్స్ చేయనున్నారు. ఇందులో నిందితుడిగా చెప్పుకునే వ్యక్తి ఎమ్మెల్సీ స్థాయి లీడర్గా ఉన్నాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. క్యాస్ట్ యాంగిల్ కూడా సెన్సిటివ్ కాబట్టి ఈ వర్డిక్ట్ పై స్టేట్ వైజ్ ఫోకస్ ఉంది. అంతేకాదు, ఈ ఫైనల్ వర్డిక్ట్ పొలిటికల్గా కూడా చాలా ముడిపడి ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఇమేజ్, దళిత్ ఓట్ బ్యాంక్, లా అండ్ ఆర్డర్ ట్రస్ట్ ఇవన్నీ ఇంటర్ కనెక్ట్గా ఉన్నాయి కాబట్టి జడ్జిమెంట్ ఎలా వస్తుందో అన్నది పెద్ద క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తుంది. ఏమైనా చివరికి ఏం జరుగుతుందో, అసలు తీర్పు ఎలా ఉంటుందో, నిజంగా జస్టిస్ దొరుకుతుందా లేదా అన్నది రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని దళితులకి సంబంధించిన ఆర్గనైజేషన్లు కూడా చాలా ఫోకస్గా ఎదురుచూస్తున్నారు. ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే నా గుండెల్లో మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు, హక్కును చేర్చుకున్నారు. కానీ కొన్ని పత్రికలు, కొన్ని చెత్త పత్రికలు ఇష్టం వచ్చినవి రాశారు. వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను ఏదన్నా ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఒక్కటి ఏ రోజన్నా నిరూపిస్తే అనంతబాబు అనేవాడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడు, రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటాడు. నిరూపించలేకపోతే పత్రికలు మూస్తారా, రాజకీయాలను తప్పుకుంటారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి మనకు తెలిసిందే కదా. అయితే ఈ కేసులో అనేక పొలిటికల్ ట్విస్ట్లు, ఎమోషనల్ టర్న్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో చివరి తీర్పు తేలబోతుందనగానే మళ్లీ హాట్ టాపిక్గా మారింది. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు రాజమండ్రిలో గ్లోరీ లేబర్స్ దగ్గర
డ్రైవింగ్ పనులు, చిన్న పొలిటికల్ వర్క్స్ చేస్తూ బతుకుతున్నాడు. ఆయన్ని ఎమ్మెల్సీ అనంతబాబు పొలిటికల్ పిఏలా కూడా కొన్ని పనులకు ఉపయోగించేవాడని చెప్పారు. అంటే కాన్స్టిట్యుయెన్సీ వర్క్స్, పర్సనల్ వర్క్స్, ఇలాంటి చిన్న చిన్న వర్క్స్. ఇలా పొలిటికల్ సర్కిల్లో తిరుగుతూ ఉండేవాడు సుబ్రహ్మణ్యం. 2022 మేలో ఏకంగా న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా ఊగిపోయింది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడని ముందు ప్రకటించారు. కానీ కుటుంబం, ఫ్రెండ్స్ మాత్రం ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదని ఒక డౌట్ని రేస్ చేశారు. మొదట పోలీసులు కూడా ఈ కేసుని ఒక యాక్సిడెంట్గానే తీసుకున్నారు. కానీ గ్రాడ్యువల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ డీటెయిల్స్ అయితే బయటకొచ్చాయి. సుబ్రహ్మణ్యం మృతి సాధారణంగా జరగలేదని తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట్లోని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. మాటా పెరిగి కొన్ని అవమానకరమైన విషయాలు చెప్పాడని, ఆ క్రమంలోనే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చోటు చేసుకున్నాయని తెలిసిందే. ఇక ఈ గొడవ తర్వాత కోపంతో ఊగిపోయిన ఆ ఎమ్మెల్సీ అతనిపై ఫిజికల్గా దాడి చేశాడు. దాంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు కంక్లూడ్ చేశారు. అసలు ఎమ్మెల్సీ హౌస్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో బయటికి రావడం స్టార్ట్ అయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కలిపి చూసి పోలీస్ ఒక ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్రాసెస్లో ఇనీషియల్ యాక్సిడెంట్ థియరీగా టోటల్గా కొలాప్స్ అయింది. అసలు ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఇన్వెస్టిగేషన్లో తేలిందే. దీంతో ఈ కేసు ఒక్కసారి సెన్సేషన్గా మారింది. అనంతబాబుపై మర్డర్ ఛార్జ్ పడింది. దానికి తోడు క్యాస్ట్ యాంగిల్ కూడా అటాచ్ అవ్వడంతో దళితులకి సంబంధించిన ఆర్గనైజేషన్లు ప్రొటెస్టులు చేశాయి. అలాగే హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ వాళ్లు పెట్టిన ప్రెషర్ వల్ల ఈ కేసు స్పీడ్గా ట్రయల్కి వెళ్ళింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్నెస్ ని చూపిస్తూ సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ల సుబ్బారావుని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేసింది. అంటే ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్తో కోర్టులో ఫైట్ చేయడానికే ఈ స్టెప్ తీసుకున్నారు. ఇప్పుడు 22 జూలై ఈ కేసుకి ఒక క్రూషియల్ డే. ఎందుకంటే రాజమండ్రి SC/ST కోర్టులో ఫైనల్ వర్డిక్ట్ని అనౌన్స్ చేయనున్నారు. ఇందులో నిందితుడిగా చెప్పుకునే వ్యక్తి ఎమ్మెల్సీ స్థాయి లీడర్గా ఉన్నాడు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. క్యాస్ట్ యాంగిల్ కూడా సెన్సిటివ్ కాబట్టి ఈ వర్డిక్ట్ పై స్టేట్ వైజ్ ఫోకస్ ఉంది. అంతేకాదు ఈ ఫైనల్ వర్డిక్ట్ పొలిటికల్గా కూడా చాలా ముడిపడి ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఇమేజ్, దళిత్ ఓట్ బ్యాంక్, లా అండ్ ఆర్డర్ ట్రస్ట్ ఇవన్నీ ఇంటర్ కనెక్ట్గా ఉన్నాయి కాబట్టి జడ్జ్మెంట్ ఎలా వస్తుందో అన్నది పెద్ద క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తుంది. ఏమైనా చివరికి ఏం జరుగుతుందో, అసలు తీర్పు ఎలా ఉంటుందో, నిజంగా జస్టిస్ దొరుకుతుందా లేదా అన్నది రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని దళితులకి సంబంధించిన ఆర్గనైజేషన్లు కూడా చాలా ఫోకస్గా ఎదురు చూస్తున్నారు. ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే నా గుండెల్లో మీ అందరూ మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు, హక్కును చేర్చుకున్నారు. కానీ కొన్ని పత్రికలు, కొన్ని చెత్త పత్రికలు ఇష్టం వచ్చినవి రాశారు. వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను ఏదన్నా ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఒక్కటి ఏ రోజన్నా నిరూపిస్తే అనంతబాబు అనేవాడు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాడు, రాజకీయాల నుంచి పర్మనెంట్గా తప్పుకుంటాడు. నిరూపించలేకపోతే పత్రికలు మూస్తారా, రాజకీయాలను తప్పుకుంటారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా.